హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి న్యూ ఇయర్కి ఫస్ట్ టైం మనం క్రీమ్ కేక్ చేయబోతున్నాం అనమాట. యాక్చువల్లీ కేక్ నేను చాలాసార్లు చేశాను, బట్ క్రీమ్ కేక్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఈ న్యూ ఇయర్కి మళ్ళీ న్యూ చెఫ్ మేల్కొందనమాట. అదే మన టైటిల్ కూడా. ఇంకా లేట్ చేయకుండా వీడియో చేసేద్దాం వచ్చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసినప్పటికీ ఫస్ట్ ఇలాగ పక్కన పెట్టుకున్న గుడ్లను ఒక 4 తీసుకొని గిన్నెలోకి పగలగొట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె నిండా చక్కెర వేసేసి, కొంచెం షుగర్ వచ్చినా పర్లేదులే, న్యూ ఇయర్కే కదా, ఒక్కసారికి వేసుకుంటే ఏం కాదు. అలా ఒక కప్పు షుగర్ వేసుకున్నాక వెనిలా ఎసెన్స్ని ఒక లైట్గా 1/2 స్పూన్ వరకు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. లైట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చింది అనగానే ఇంకొక 1.5 కప్ వరకు ఫ్లోర్ తీసుకున్నాను నేను. అండ్ దాని మీద కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే లైట్గా బేకింగ్ సోడా, లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా అందులో జల్లించేసేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకున్నా. అందులో ఆయిల్ కూడా వేసేసుకున్నాక మంచిగా మిక్స్చర్ మొత్తాన్ని కూడా మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఈసారి అయితే కొంచెం ఎక్కువ టైమే బీట్ చేసుకోండి. బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. సో మనకి ఈ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ వస్తే అది రెడీ అయిపోయినట్టే. ఇంకా లేట్ చేయకుండా కేక్ చేయడానికి రెడీ చేసేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకో బౌల్లో నేను మంచిగా బటర్ వేసుకున్నా. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు, సో అందుకే నేను బటర్ వేసుకొని మొత్తం గిన్నెంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నా. అలాగే కొంచెం అదే గిన్నెలో పిండిని వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకున్నా. దానిపైన మనం రెడీ చేసుకునే క్రీమీ మిక్స్చర్ని వేసేసుకోవడమే. నార్మల్లీ నేనైతే ఎక్కువ టైం శాండ్తో చేసేదాన్ని, బట్ నాకైతే ఇప్పుడు ఇసుక అవైలబుల్గా లేదు. అందుకే సాల్ట్ వేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టేసుకున్నా. ఆ గిన్నె మీద మంచిగా మనం రెడీ చేసుకున్న మిక్స్చర్ని పెట్టేసేసుకొని దాన్ని లిడ్ క్లోజ్ చేసేసేయాలి. ఇలా ఒక 30 to 40 మినిట్స్ బేక్ చేయాలన్నమాట. కొంచెం లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మన కేక్ అయితే మాడిపోకుండా ఉంటుంది. ఇంకా కేక్ రెడీ అయితే సరిపోద్దా ఏంటి, దానికి క్రీమ్ కూడా రెడీ చేసుకోవాలి కదా మరి. అందుకే ఒక కప్లోకి బాయిల్ చేసుకున్న పాలు ఒక చిన్న కప్తో తీసుకున్న లైట్గా. అండ్ అవి కొంచెం వేడిగా ఉండగానే మనం షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 1/2 కప్ వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం షుగర్ అంతా కలిసిపోయాక ఇంకో గిన్నెలోకి ఒక 1/2 కప్ వరకు బటర్ తీసుకోండి. అంటే ఒక 3 to 4 స్కూప్స్ వరకు తీసుకోండి. మీలో ఎంతమందికి బటర్ అంటే ఇష్టం? నాకైతే భలే ఇష్టం అబ్బా, ఊరికే కూడా తినేయాలని అనిపిస్తుంటుంది నాకు ఎందుకో కానీ. అందుకనే కొంచెం ఎక్కువే తీసుకున్నా. క్రీమ్ అయితే చాలా సూపర్గా రావాలని ట్రై చేస్తున్నా, ఫస్ట్ టైం కదా. ఇలా చాలా టైం బీట్ చేసుకున్నాక చూసారా, మీకే తేడా తెలుస్తుంది. ఆ ఎల్లో నుంచి కొంచెం క్రీమ్ కలర్లోకి వచ్చింది కదా. అది వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఇందాక ఉంచుకున్న 1/2 కప్ షుగర్ కూడా లైట్గా వేసుకుంటూ ఇలా మొత్తం బీట్ చేసుకోవాలి. ఎక్కడ మనకి నీట్గా రావాలంటే చాలా టైం బీట్ చేసుకునే అవసరం ఉంటుంది. నేనైతే స్టార్టింగ్ చూసి భయపడ్డా, వస్తుందో రాదో అని చెప్పేసి. బట్ పర్లేదు, ప్రాసెస్ చూస్తుంటే ఇదంతా జరిగేలాగే కనిపిస్తుంది నాకైతే. ఇంకా అది క్రీమీ టెక్స్చర్ అయిపోయాక మనం ఇందాక కలిపెట్టిన పాలని కూడా వేసేసి, అలాగే దాని మీద లైట్గా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటే క్రీమ్ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది. ఇలా కాసేపు బీట్ చేసుకున్నాక చూసారా, గిన్నె తిరగవేసినా కూడా కింద పడిపోకుండా ఉండేలాగా టెక్స్చర్ రెడీ అవ్వాలి. ఇప్పటికీ కూడా నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు నీట్గా అయిద్దో లేదో అని చెప్పేసి. అది పక్కన పెట్టేసుకున్నాక నేను మళ్ళీ కేక్ రెడీ అయిందో లేదని చూడడానికి వచ్చాను. పొంగు చూసేసి రెడీ అయిపోయిందని చెప్పి ఆత్రం కొద్దీ ముంచేశాను చాక్ని. బట్ ఇంకా ముద్ద అంటింది. ఇలా ఉంటే ఇంకా రెడీ అవ్వలేదని అర్థం అనమాట. యాక్చువల్లీ అన్నిటికీ కొంచెం తొందర, ప్రతిదానికి 10 సెకండ్ల ముందర, దాంతో నా బతుకంతా చిందరవందర. జోక్స్ అపార్ట్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకా కేక్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. మనం తుత్తర కొద్దీ కొంచెం ఫాస్ట్గా ఓపెన్ చేసేసాము. కేక్ని ఓపెన్ చేసి టెస్ట్ చేసే గ్యాప్లో ఒక 10 మినిట్స్ వరకు నేను క్రీమ్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ బ్లెండ్ చేస్తే ఏంటంటే ఇంకా మంచిగా రెడీ అవుతుంది క్రీమ్ అయితే. ఇంకా క్రీమ్ రెడీ అయిపోయాక సింగిల్గా క్రీమీ కలర్లో మాత్రమే ఉంటే అంత ఇంట్రెస్టింగ్ ఉండదేమో అని చెప్పేసి నా దగ్గర గ్రీన్ కలర్ ఉంటే అది యాడ్ చేసేసి మిక్స్ చేసుకున్నా. లోపల మనకి కేక్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇదేమో నార్మల్గా రానంటుంది, అందుకే మన టీవీ రిమోట్ని 2 కొట్టినట్టు ఇండియన్ స్టైల్లో దీని మీద కూడా ఒక 2 దెబ్బలు పడితే కానీ బయటికి రాలేదు. మొత్తానికి కేక్ అయితే చూసారా ఎంత ఫ్లఫీగా సూపర్గా వచ్చింది. నాకైతే భలే నచ్చుతుంది ఇలా ఉంటే. కేక్ ఇంత స్పాంజీగా ఉంటే పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు కదా, మెత్తగా ఉంటుంది. కేక్ సూపర్గా రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇంకా బోరింగ్గా ఉండకూడదు, పైన క్రీమ్ రాసేస్తే ఏమంత టేస్ట్ ఉండదని చెప్పేసి ఇదంతా కట్ చేసేసి దాని మధ్యలో కూడా క్రీమ్ ఫిల్ చేద్దాం అనేసి నేను అనుకున్నా. అందుకనే ఒక 2 లేయర్స్ వరకు కట్ చేస్తున్నాను అనమాట. క్రీమ్ తగులుతుంటే పిల్లలకి చాలా నచ్చుతుంది కదా. ఎంత కాదన్నా కూడా బయట కొన్ని కేక్లోనే ఎంతో కొంత కెమికల్ మిక్స్ అయి ఉంటుందని నా ఫీలింగ్. నేను విన్నంత వరకు ఇదే అనుకుంటున్నా, బట్ నిజమో కాదో నాకు తెలియదు గైస్.
ఇంకా పిల్లలు అడిగితే బయట నుంచి కొనాలా లేదా అని ఆలోచించే బదులు ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకుంటే తప్పేముంది. అందుకే మాక్సిమం నేను మా వాడికి ఏది ఇవ్వాలనుకున్నా కూడా బయట నుంచి కొనే కంటే కొంచెం కష్టమైనా పర్లేదు ఇంట్లోనే చేసుకుందాం అనేసి మాక్సిమం ఆలోచిస్తుంటా. కొంచెం కష్టం పడితే ఏముంది, పిల్లలు అడిగినప్పుడు చేయడంలో ఆనందమే వేరు. వాళ్ళ హెల్త్ ఆలోచిస్తే ఇంకా ఇంట్లో చేసుకోవడమే చాలా మంచిదని మీరే ప్రిపేర్ అయిపోతారు. బికాస్ వీఆర్ ఇండియన్ మామ్స్. ఏదైనా కూడా హెల్త్ గురించి ఆలోచిస్తాం ఫస్ట్ థింగ్. బయట తిండంటే మన మమ్మీస్ ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు మన పిల్లలు అడుగుతుంటే అలా మనం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కదా. ఆలోచిస్తే చాలా ఫన్నీగా ఉంటుంది నాకు ఒక్కోసారి. బట్ అందులోనూ మా బుడ్డోడు లేక న్యూ ఇయర్కి కేక్ కావాలి అని అన్నాడు. మా వాడికి క్రీమ్ కేక్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఈసారి కొంచెం కష్టమైనా పర్లేదని చాలా వీడియోస్ చూసి క్రీమ్ ఎలా చేయాలని నేర్చుకొని మరి నేను చేస్తున్నాను అనమాట. ఎలా వచ్చినా పర్లేదు, తినేది మనమే కదా. చూసి ఎగతాళి చేయకుండా కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను నేను కూడా. ఫైనలీ నా క్రీమ్ అయితే ఇలాగ నాకు సరిపోలేదు కొంచెం. బట్ అయినా ఓకే అని చెప్పేసి ఏదో ఒకలాగా టెస్ట్ చేద్దామని గ్రీన్ కలర్ మ్యాక్సిమం కవర్ చేసేసాను. ఇంకా క్రీమ్ కలర్ది నేనైతే ఏం చేద్దామా అని డిజైన్ అని ఆలోచిస్తుంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, క్రీమ్ నేను డిజైన్ చేయడానికి నా దగ్గర పైప్స్ అనేది లేవన్నమాట. ఇంకేం చేద్దామని లాస్ట్కి నాకైతే ఒక 10 minutes బుర్ర బాదుకున్నాక ఐడియా వచ్చింది. ఇలా ఒక పాలిథిన్ కవర్ని ఫుల్గా క్రీమ్తో ఫిల్ చేసుకున్నాక కార్నర్లో ఒక చిన్న టిప్ కట్ చేసుకుంటే ఏదో మనకి నచ్చిన డిజైన్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనే ధైర్యంతో కట్ చేశాను. బట్ పర్లేదు, ఊహించిన దానికంటే బాగానే ఉంది. బట్ నా డిజైనే చాలా దారుణంగా ఉంది. ఆ టైంకి ఇంకా అది నేను చాలాసార్లు 2-3 డిజైన్స్ వేయడానికి ట్రై చేసా కానీ అది రానంటుంది. ఇంకా మన దగ్గర ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఏదో ఒకటి ఫిల్ చేసేద్దాం, చిన్నపిల్లడికి నచ్చితే చాలా అనేసి నేను ఇలా ఏదో ఒకటి వేసుకుంటూ వచ్చేసాను అనమాట. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ రాసేసి కేక్కి ఫైనల్ టచ్ ఇచ్చేద్దామని ఏదో ఒకటి వేసుకుంటూ పోతున్నా. చూడడానికి చాలా ఈజీగా ఉంది కానీ నాకు 2 hours పట్టిందబ్బా కేక్కి క్రీమ్కి అన్నీ రెడీ చేసుకొని ఇదంతా ఫుల్ చేయడానికి. అందులోనూ నేను కేక్ చేయడానికి ఎంచుకున్న టైం ఉంది చూసారు, అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో ఏం పనులు రా ఇవి అనేసి ఎంతోమంది తిడితే నవ్వుకున్నా కానీ నేను ఇప్పుడు కేక్ చేస్తుంది కూడా అర్ధరాత్రి 12 గంటలకే చేశాను అనమాట. ఏం చేస్తాను చెప్పండి, పిల్లలు అడిగాక లోపల ఉండిపోయింది కదా చేయాలి చేయాలి అని. అందుకే నాకు నిద్ర పట్టలేదేమో, ఫాస్ట్గా ఏదో ఒకటి చేసేద్దామని ఇంకా లేచి వచ్చేసాను కిచెన్కి. యాక్చువల్లీ చాలాసార్లు అనుకొని ఫెయిల్ అయిన ప్లాన్ ఇది. చేద్దాం అనుకొని ఏదో ఒక విధంగా ఇంట్రెస్ట్ పోతూనే ఉంది నాకు మార్నింగ్ నుంచి. ఇంకా తప్పక నైట్కి స్టార్ట్ చేసేసా. ఎలాగో ఒకలాగా పోతే పోయింది టైం, నిద్ర ఎలాగో పట్టదు మనకని స్టార్ట్ చేసా. ఫైనలీ మన న్యూ ఇయర్ కేక్ అయితే ఇలా జెమ్స్ టాపింగ్తో ఫుల్గా రెడీ అయిపోయింది. నేనైతే చాలా వరకు ట్రై చేశాను, నాకు టాపింగ్స్కి ఏం దొరకలేదు. అందుకే ఇంట్లో జెమ్స్ ప్యాకెట్ ఉంటే దాంతో ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం నా క్రీమ్ కేక్ చాలా చాలా ముద్దుగా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. మా బుడ్డోడి రియాక్షన్ అయితే అస్సలు హద్దే లేదనమాట. ఎగ్గిరికి ఎంతేసాడు మా వాడైతే, థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి. బట్ నా దగ్గర వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. చాలా వెతికాను బట్ దొరకలేదు. ఇట్స్ ఓకే, నేను లాస్ట్లో పిక్చర్స్ యాడ్ చేశాను, వాటిని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నాకైతే నా బుజ్జి కేక్ భలే నచ్చింది. నా తరపు నుంచి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మేము కేక్ కట్ చేసిన వీడియో కూడా తీసాను నేను యాక్చువల్లీ. బట్ ఆ వీడియో కూడా నాకు తెలియకుండానే నేనే డిలీట్ చేశాను. చెప్పాను కదా, అన్నిటికీ చిందరవందరేమని పరిస్థితి. ఈ ఇయర్ మన లక్ ఎలా ఉంటుందో. నా తరపు నుంచి మీ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్.